హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నా అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మీకు అంకాపూర్ చికెన్ చూపించడానికి వచ్చానండి. అసలు నాకు తెలియక అడుగుతాను, బొంబాయి చట్నీ తినాలంటే బొంబాయి వెళ్ళాలా చెప్పండి, పులిహోర చేయాలంటే పులి దగ్గరికి వెళ్ళాలా? కానీ ఇక్కడ ఏంటంటే స్పెషల్, బిర్యానీ తినాలంటే బావర్చీకే వెళ్ళాలండి. అంకాపూర్ చికెన్ తినాలంటే అంకాపూర్ వెళ్ళే తినాలి. మేము కూడా ఈ సామెతనే ఫాలో అయ్యామండి. అంకాపూర్ ఊరు వెళ్ళి అంకాపూర్ చికెన్ అయితే దగ్గరుండి వండించుకొని మరీ తిన్నాం. ఇంకా ఆయన అయితే దగ్గరుండి ఆయన చేస్తున్న ప్రాసెస్ అంతా చూసి, ఇంకా అందులో ఏమేమి మసాలాస్ వేశారో అన్నీ డీటెయిల్గా కనుక్కొని మరీ ఇంకా అక్కడ అలా అయ్యే వరకు నించునే ఉన్నాండి. అసలు ఈ కోరిక ఎవరికి కలిగిందంటే, మా చెల్లి వాళ్ళ హస్బెండ్కి ఎవరో చెప్పారంట అంకాపూర్లో చికెన్ చాలా బాగా చేస్తారని చెప్పి. సో ఇక్కడ మాకైతే హైదరాబాద్ దగ్గరలో అంకాపూర్ రెస్టారెంట్ ఉంది, అక్కడి నుంచి చికెన్ తెప్పించుకోవచ్చు. బట్ ఆయన అయితే అంకాపూర్ ఊరు వెళ్ళే తినాలని చెప్పి హైదరాబాద్ నుంచి అది ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో తెలియదు కానీ అంకాపూర్ ఊరు అయితే తీసుకెళ్లారండి. అక్కడికి తీసుకెళ్ళి చికెన్ తినిపించారు. ఆ చికెన్ వచ్చేసి స్పెషల్ ఏముంటుందా అంటే, వాళ్ళు అంటే మన ఇంటి దగ్గర నాటుకోడి ఎలా కుక్ చేసుకుంటాం ఊర్లలోని, కొంచెం మా స్టైల్లో వాళ్ళైతే ఆ నాటుకోడిని కుక్ చేశారు. అందులో వేసిన మసాలాలు కూడా మాకు చెప్పారు. బట్ వాళ్ళు చాలా ఆర్డర్స్ వస్తూ ఉంటాయంట. మేమైతే వెన్స్డే అలా వీక్ డేలోనే వెళ్ళాము. సో అయినా సరే వాళ్ళకి ఆర్డర్స్ అయితే చూసారుగా ఎన్ని ఉన్నాయో. అక్కడ అంటే కొంతమంది డ్రింక్ చేసేవాళ్ళు, లేదంటే కొంతమంది పార్టీస్ చేసుకునే వాళ్ళైతే ఆర్డర్ పెట్టుకుంటారంట ఊర్లోనే. సో వాళ్ళకైతే ఇలా కుక్ చేసి రైస్ అయితే రైస్, బగారా రైస్ అయితే బగారా రైస్, అలా చికెన్ అన్నీ కుక్ చేసి ఇలా బాక్స్లో ప్యాక్ చేసి వాళ్ళకైతే డెలివరీ ఇస్తున్నారండి. మేమైతే రైస్ చికెన్ అయితే చెప్పాము. ఇంకా రసం చేయముందా అనుకున్నాము, అప్పటికే చాలా టైం అయిపోయింది. అసలు మేము స్టార్ట్ అయ్యి అక్కడికి వెళ్ళేసరికి ఫుల్ ఎండ అండి. ఇంకా ఎండలో వెళ్ళి ఆ వేడిలోని ఆ వేడి వేడి కారం కారం చికెన్ తినాలంటే వామ్మో, ఇంకా అసలు ఆ రోజు మా పాటలకి ఇంకా పేర్లు పెట్టాలండి, ఎలా అంటారు. సో వాళ్ళైతే వాళ్ళ చికెన్లోని క్యాజువల్గానే వండుతున్నారు, అంటే మనం డైలీ ఇంట్లో చేసుకున్నట్టుగానే. కాకపోతే చికెన్ని ఓన్లీ పొయ్యి మీదే హై మంటలో అలా కుక్ చేస్తున్నారండి. అసలు వాళ్ళు చిమ్నీలో పెట్టట్లేదు. మనమైతే యూజువల్గా చికెన్ కుక్ చేసుకున్నప్పుడు స్టార్టింగ్ కొంచెం చిమ్నీలో మంట తక్కువలో పెట్టి చికెన్ ఉడికిస్తాం కదా, వీళ్ళైతే అంతా హై మంటలోనే చికెన్ అలా కుక్ చేస్తున్నారు. అయితే చికెన్ మీద ఇలా వేడి నీళ్ళు పెట్టి అందులోని గుడ్లు ఉంటాయి కదండి, ఆ గుడ్లు కూడా వేసి వాటిని కుక్ చేస్తున్నారు. అండ్ ఆ చికెన్లోని నీరు ఇంకిపోయినప్పుడల్లా ఆ పైన ప్లేట్లో ఉన్న వేడి నీళ్ళు తీసుకెళ్ళి అందులో వేస్తున్నారు అనమాట. ఈ ప్రాసెస్ అయితే చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఫాలో అయ్యేవారండి. అంటే అన్నం ఉడికేటప్పుడు ఒకసారి అన్నంలో వాటర్ తక్కువ అవుతూ ఉంటుంది కదా, సో అలా పైన కంచంతో వేడి నీళ్ళు పెట్టి అన్నం మీద, అన్నంలోని ఇన్ కేస్ వాటర్ తక్కువైతే కనుక ఆ కంచంలో వాటర్ వేడి నీళ్ళు అందులో వేసేవాళ్ళు. అన్నిటికీ కూరలకు కూడా కొంచెం మటన్ కూడా కొంచెం ఇలాగే చేసేవాళ్ళు. సో వీళ్ళ ప్రాసెస్కి వచ్చేసరికి వీళ్ళు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అవుతున్నారు. ఇందులో అయితే వాళ్ళు కొబ్బరి పొడి వేస్తున్నారు, ఇలాచీ పొడి, ఇంకా వాళ్ళైతే వీడియోలు చెప్పారు, నాకైతే అంత గుర్తులేదు వాళ్ళు ఏం చెప్పారో. వీటితో పాటు లవంగాల పొడి వేశారండి, ఇంకా గసగసాల పొడి అయితే వేశారు. గసగసాలు, ఎండు కొబ్బరి రెండు కలిపి మిక్సీ, అంటే కొంచెం అటు ఇటుగా, అంటే మరీ మెత్తగా కాకుండా అలా పొడి చేసుకొని వాళ్ళైతే ఆ పొడులన్నీ ఇందులో సపరేట్గా వేస్తున్నారండి. లాస్ట్లో వాళ్ళు తయారు చేసుకున్న కారపొడి, గరం మసాలా కూడా వేస్తున్నారు. సాల్ట్ అది కూడా ఇంకా వాళ్ళకి లెక్క తెలుస్తూ ఉంటుంది కదా, వాళ్ళైతే లెక్కగా వేస్తున్నారు. అయితే మేమైతే ఇంకా ఇలా కుకింగ్ చేయించుకున్నాము. ఇంకా మధ్యలో అయితే ఆయన బుర్ర తినేస్తున్నాం మేము చాలా దూరం నుంచి వచ్చాము. అందులోనే మా చెల్లి వాళ్ళు వైజాగ్ నుంచి వచ్చారు ఈ అంకాపూర్ చికెన్ తినడానికి. మరి ఎంత ఫేమస్సో నేనైతే ఎప్పుడు వినలేదు యాక్చువల్లీ, ఫ్రాంక్గా చెప్పాలంటే. మా చెల్లి వాళ్ళ హస్బెండ్ అయితే తను కూడా కుక్ అనమాట. సో ఆయన క్యాటరింగ్స్ చేస్తూ ఉంటారు. ఆయనకైతే ఎవరో చెప్పారని చెప్పి ఆయన ఇక్కడ వరకు తీసుకొచ్చారు. ఆయన దయ వల్ల మేము కూడా ఈ అంకాపూర్ చికెన్ టేస్ట్ చేసాము. బట్ చాలా స్పైసీగా ఉందండి, చాలా స్పైసీగా. అంటే ఇది నేను చిన్నప్పుడు బాగా తినేదాన్ని, ఇప్పుడైతే నేను అంత స్పైస్ తినట్లేదు. బట్ ఆ రోజు మాకైతే ఆ సమ్మర్లోని ఆ ఎండలో, అందులోని వాళ్ళు సమ్మర్ హాలిడేస్లో వచ్చారండి మా ఇంటికి. ఆ సమ్మర్ హాలిడేస్లో మేమందరం వెళ్ళి ఆ వేడిలోని ఉక్కలోని అసలు ఆ వేడి కారం తింటుంటే వామ్మో. బట్ టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి.
ఇన్ కేస్ మీరు కూడా మాలా క్రేజీగా ట్రై చేయాలంటే మాత్రం మీరు కూడా అంకాపూర్ వెళ్ళి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. అండ్ కావాలంటే మనకి ఇక్కడ నాకు తెలిసి హైటెక్ సిటీ దగ్గర ఎక్కడో ఉంటుందండి అంకాపూర్ చికెన్. సో అక్కడ కూడా మనకి సేమ్ ఇలా ఊరు నుంచే కుక్ చేసి పంపిస్తారంట ఆర్డర్స్. సో వీళ్ళైతే చాలా బాగా చేశారు. చూసారుగా 3 స్టవ్లు ఉన్నాయి. అసలు స్టవ్లు అయితే ఖాళీ లేవండి, అలా కుక్ అవుతూనే ఉన్నాయి. ఇంకా ఒక ఆర్డర్ ఇచ్చేలోపు ఇంకో కోడిని కోసి ఇంకో ఆర్డర్ రెడీ అవుతుంది. ఇంకొక ఆయన అయితే బ్యాక్ సైడ్ రైస్ వండుతున్నారు, రసం చేస్తున్నారు. ఇంకీనైతే ఇంకా అలా కంటిన్యూగా వాటిల్లో మసాలాలు వేస్తూనే ఉన్నారు. అందులో ఎంతకీ ఏ గిన్నె వాదో కూడా మాకు కూడా తెలీదు. మీకేమైనా తెలిస్తే కమెంట్ చేయండి. నేనైతే మాకు కుక్ చేసి ఇచ్చిన గిన్నెలో అయితే చూపించేస్తాను. అందరూ అయితే అసలు మా హస్బెండ్ ఎంత స్పైసీ అయితే తినరండి, ఆయన కూడా ఆ రోజు మంచిగా తిన్నారు. అంటే స్పైస్ అంటే మసాలా స్పైసే కానీ కారం స్పైస్ అంతా ఏం లేదు. స్పైసెస్లో కూడా కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి కదా, అందులోని మాకైతే బాగా నచ్చింది ఆ కర్రీ అయితే. వేడివేడి అన్నంలో ఆ వేడివేడి చికెన్ కర్రీ వేసుకొని తింటుంటే చాలా అంటే చాలా బాగుందండి. ఓకే, ఇంత దూరం వచ్చినందుకు వర్త్ అనే అనిపించింది మాకు. ఇంకా మేమైతే మంచిగా లంచ్ చేసి ఇంకా మేము స్టార్ట్ అయిపోయామండి. ఇంకా దారిలో ఎన్ని కొబ్బరి బొండాలు తాగామంటే మాకు కూడా తెలీదు. అంటే నాటుకోడి కదా, వేడి చేస్తుందని చెప్పి కొబ్బరి బొండాలు ఎన్ని ఎక్కువ తాగామండి. సో ఇన్ కేస్ మన ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తాను తొందరలోనే.